నిజంగా చాలా గొప్ప విషయం ఇది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమీలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లలో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి వాళ్ళు రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరబడ్డిదారుల యొక్క ఓటు బ్యాంక్ తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్ తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్ తోని గెలవాలనుకుని అరాచకాలు సృష్టించి విధ్వంసం సృష్టించి సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయపు జెండాలు పట్టుకొని తిరిగితే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. కార్యకర్తల కుటుంబాల మీద దాడి చేశారు. కాబట్టి అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ కసితోని యొక్క సంకల్పంతో జై శ్రీరామని గర్జిస్తూ పనిచేయడం వల్లనే ఈరోజు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడతారని ప్రోత్సహిస్తున్నటువంటి టీఎంసీకి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టి ఇలా అరాచకత్వాన్ని సమాధి చేసిన విషయాన్ని ఇలా పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఫలితాలు ఇలా చూపడతాను. వాళ్ళ దేశం యొక్క రాష్ట్రపతి గారిని అవమానపరిచారు, దేశ ప్రధానిని అవమానపరిచారు, గవర్నర్ వ్యవస్థని అవమానపరిచారు, ఎన్నికల వ్యవస్థనే అవమానపరిచారు. ఇన్ని చేసినప్పుడు కూడా ప్రజలు విసిగి వేశారుపై ఎట్టి బస్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి ఆలోచించే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ ఇంత మెజార్టీతో గెలిపించారు. ఇలా చాలా మంది విశ్లేషకులు లేదు ఇక్కడ గెలిచడం కష్టం, మైనార్టీలందరూ ఒకటవుతున్నారు, హిందువులందరూ ఒక్కటి కావడం కష్టం, హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారడం కష్టం, మమతా బెనర్జీ యొక్క మేనిఫెస్టో హిందూ సమాజాన్ని చీల్చడానికి అవకాశం ఉంది అని చెప్పించి అనేక మంది విశ్లేషకులు భావించినప్పుడు కూడా ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వారు వన్ సైడ్ లెక్కనే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జై బంగ్లా జై శ్రీరామ్ అనే నినాదాలతో ఇవాళ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం, అరాచక ప్రభుత్వం యొక్క శకం ముగిసింది, విధ్వంసకారుల యొక్క శకం ముగిసింది. ఇప్పుడు మాకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పి భావించే ఇవాళ బెంగాల్ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇవాళ మద్దతు తెలిపి 200 పైగా స్థానాల్లో గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని అంచనాలు తారుమారు చేసి ఇవాళ బీజేపీ అక్కడ గెలిచింది. దాంతోపాటు తమిళనాడులో ఉత్తరాది దక్షిణాది అని చెప్పి ఇవాళ అక్కడ స్టాలిన్ గాని డిఎంకే ప్రభుత్వం గాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని దేశాన్ని చీల్చే ప్రయత్నం చేశారు ఉత్తరాది దక్షిణాది పేరుతోని. కానీ ప్రజలు ఓట్ల ద్వారా చెంప చెల్లుమనే విధంగా ఇద్దరికి గుణపడ చెప్పారు. ఇవాళ స్టాలినే గెలుస్తారా ఓడిపోతాడా అనే పరిస్థితిలో ఉంది. ఇవాళ ఓడిపోయాడు అయిపోయా, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతో ఉపనిలిచి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు అడుచుకోలే. తమిళనాడు పోయి గిరేశారు. స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే నువ్వు అన్నోడు వీటి కొట్టుకపోయాడు.
అడ్రస్ లేకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ. డిఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా ఉంది వాళ్ళకి పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టు అదే అరాచకత్వం, ఇలా దాని ద్వారా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి ఉంటారు దేశం మొత్తం. కానీ కేరళ ఏమైంది, కమ్యూనిస్టులు విడిపోయారు. బెంగాల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇద్దరు ఓళ్ళు మీద ఓళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు. ఇట్లా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది. దానికి ఒక రూపురేఖ లేదు, దాన్ని కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ సత్తా లేదు. కానీ ఇటువంటి ఫలితాలు ఇవాళ దేశవ్యాప్తంగా రావడం, ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ ఫెసిల్ అనుకుంటారు. మరి తమిళనాడు పోతుంది, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచింది కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు ఉన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు. రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే అంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, ఒక తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. ఇక వేస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది అడిగా, గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయలేని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి ఆడపోయి అప్పచెప్పినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళారా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం ఏడు వచ్చని ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయను. తెలంగాణ లూటర్ అంటారు, నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటాను వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితం అవుతుంది. ఇవాళ దేశంలో